ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహా కృపను బట్టి నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, మరి నేను ఈ విధంగా మీ మధ్యలోకి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అనుకుంటున్నాను. మీరు thumbnail-లో చూశారు. ఆ వ్యక్తి విఆర్ రాజా అనే ఒక ఛానల్ ఉంది. మరొక వ్యక్తి మరి విక్రమ్ ఆదిత్య. ఇతను చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం వీడియోస్ నాకు కనిపించడం లేదు, కానీ ఇంతకుముందు విక్రమ్ ఆదిత్య అంటే బహుశా తెలియని వ్యక్తి ఉండకపోవచ్చు అనమాట. రైట్. మరి వీరిద్దరి గురించి మాట్లాడడానికి అసలు రిలీజన్కి సంబంధించింది, లేదంటే స్పిరిచువల్ వే మనది, దీనికి వీళ్ళకి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. శ్రద్ధగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. వాస్తవానికి విఆర్ రాజా ఛానల్ నేను బాగా ఫాలో అవుతూ ఉంటానన్నమాట. ఒకప్పుడు ఆదిత్య ఛానల్, విక్రమ్ ఆదిత్య ఛానల్ ఎలా ఫాలో అయ్యానో అలాగే విఆర్ రాజా ఛానల్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకంటే చాలా చాలా మంచి మంచి విషయాలు, చాలా వాస్తవికమైన విషయాలని బయటకు తీసుకొస్తాడు. అతని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నాను. అతను విజయవాడే, నాది విజయవాడే. అయితే ఎప్పుడు పర్సనల్గా కలవలేదు అనుకోండి. అతని యొక్క బయోగ్రఫీ కూడా విన్నాను అనమాట. సో మంచి కుటుంబం, అంతా బాగుంటుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. కాబట్టి నేను చాలా ఇష్టపడే వ్యక్తుల్లో విఆర్ రాజా ఒకడు, అదేవిధంగా మన విక్రమాదిత్య కూడా ఒకడు. అయితే ఎందుకు ఈ వీడియో నేను చేస్తున్నాను అంటే, మీకు thumbnail చూసిన దాని ప్రకారం మీకు కనిపిస్తుంది నంగేలి. అయితే ఈ నంగేలి చరిత్ర ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే. మరలా నేను ఆ చరిత్ర గురించి మాట్లాడను. ఓకే, రైట్. మరి ఈ యొక్క కేరళ రాష్ట్రంలో ఈ యొక్క స్థనముల మీద ఏదైతే పన్ను అనేది ఉందో, దీనికి సంబంధించి మీకు ఇంకొంచెం వివరాలు కావాలంటే మీకు ఒక టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అందులో మీరు నంగేలి మూవీ చూడొచ్చు. పులి 19th సెంచురీ అని చెప్పి తెలుగులో కూడా ఉందన్నమాట. రైట్. వీలైతే ఇస్తానో లేకపోతే లేదు, మీరే ఎతికి చూసుకోండి ఒకసారి ఆ మూవీ. ఇక్కడ ఈ నంగేలి స్టోరీ దేని గురించి అంటే, ఈ కేరళ రాష్ట్రంలో ఈ యొక్క బ్రిటిష్ వారు వచ్చిన తరువాత అని ఆదిత్య మాటల్లో నేను విన్నాను. అయితే నాకు తెలిసినంత మట్టుకు క్రైస్తవ మిషనరీలు కూడా చాలా కష్టపడ్డారు. వారి మీద ఇటువంటి భయంకరమైన పన్ను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి క్రైస్తవ మిషనరీలు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు అని విన్నాను. సో ఇప్పుడు అది ఈ ఛానల్లో నేను చూడడం జరిగిందనమాట. ఏ ఛానల్లో? ఆదిత్య ఛానల్లో. సరే, ఎనీవే, విఆర్ రాజా గురించి మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క విఆర్ రాజా ఛానల్లో అన్నీ కూడా వాస్తవాలను మనం నమ్ముతాం. మరి బ్రదర్ విఆర్ రాజా గారు, ఏదో ఉంది, భాను ఏదో ఉంది అసలు పేరు. ఓకే, ఈ ఛానల్ పేరే పెట్టి పిలుద్దాం. ఓకే బ్రదర్ విఆర్ రాజా గారు, మీరు నంగేలి మీద చేసిన వీడియో November 29 ఇదే సంవత్సరంలో November 29వ తేదీన మీరు ఈ వీడియో చేశారు. ఒకసారి వినండి విఆర్ రాజా ఏం చెప్పాడో. అలాంటి లో క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళని ముట్టుకోకూడదనే రూల్ ఉండేదంట. సో ఈ పర్వత అయ్యర్ వచ్చాక ఆయన కోసం వెయిట్ చేస్తున్న నంగేలి బయట పంచలో లాంతర్ వెలిగించి అక్కడ ఒక రిటాక్ పరిచింది. లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొస్తానని చెప్పింది. అయితే లోపల అప్పటికే ఒక కొడవలి చాలా బాగా షార్ప్ చేసి పెట్టుకుంది. ఆ కొడవలు తీసుకొచ్చింది. డబ్బు తీసుకొస్తుంది అనుకుంటే కొడవలు తీసుకొచ్చింది. ఎందుకు అనుకున్నారా? సో వెంటనే ఆ కొడవలు తీసుకుని తన రొమ్ముల్ని చెస్ట్ ని కట్ చేసి ఆకులో పెట్టేసింది. అండ్ అప్పుడు పర్వత అయ్యర్ కళ్ళల్లో భయం కనబడింది. అప్పటికే ఆమె బాడీ నుంచి బ్లడ్ కారిపోయి చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంది. బట్ ఆ పెయిన్ లో కూడా ఆమె ముఖంలో చిరునవ్వు ఉందంట. అండ్ నేను చేసిన ఈ పని ఒక ఉద్యమంగా మారుతుందని ఆమె అక్కడే చనిపోయింది. అది స్టోరీ ద హిందూ అండ్ BBC ఇంకా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ చాలా పబ్లిష్ చేశాయి. అండ్ కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ స్టోరీతో మూవీ కూడా తీసేశారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇది నిజమైన స్టోరీ కాదు, ఒక ఫోక్ టేల్ మాత్రమే. నమ్మడానికి కష్టంగా ఉన్నా కూడా మీడియా వాళ్ళు మీ బ్రెయిన్ లోకి ఇన్సర్ట్ చేసిన ఒక స్టోరీ మాత్రమే ఇది. అండ్ నిజంగా జరగలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేసావు. అండ్ నంగేలి అనే ఆమె గురించి ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా ఎక్కడ కనబడలేదు. ఇన్ఫాక్ట్ ఆమె గురించి విన్నారుగా ఫ్రెండ్స్. మరి విఆర్ రాజా ఈ యొక్క నంగేలి చరిత్ర గురించి అంటే, లేదంటే అతని యొక్క ఉద్దేశంలో ఇదంతా కూడా ఒక కల్పిత కథ లాంటిది అని చెప్పేసి భలే చెప్పాడు కదా సింపుల్ గా. ఎటువంటి ఆధారాలు దొరకలేదు అని చెప్పేసి సింపుల్ గా తేల్చి చెప్పేశాడు. ఓకే, వాస్తవానికి ఇతని వీడియోస్ నేను బాగా చెక్ చేశాను ఈ మధ్య. ఇతను ఒక మంచి భక్తిపరుడు. ఓకే, భక్తిపరుడు కాబట్టి ఇతను ఎక్కువగా హిందుత్వాన్ని కూడా సపోర్ట్ చేసే వ్యక్తి. అంటే మిగిలిన వాటి మీద ఇతను వ్యతిరేకిని కాదు నా ఉద్దేశం. జాగ్రత్తగా వినండి. ఓకే, హిందుత్వాన్ని ఇష్టపడే వ్యక్తి, సపోర్ట్ చేసే వ్యక్తి. రైట్, ఈ విషయం పక్కన పెడదాం. మరి ఎటువంటి సాక్ష్యాధారాలు కనిపించకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా
మరి ఇదంతా కూడా ఒక కల్పిత కథ అన్నట్టు చాలా సింపుల్ గా చెప్పేశాడు అనమాట. బట్ హార్డ్ వర్క్ చేశాడు. అంత సింపుల్ గా చెప్పడానికి కూడా హార్డ్ వర్క్ చేశాడు. ఒక టీమ్ మెయింటెనెన్స్ కాబట్టి హార్డ్ వర్క్ చేశాడు. మరి 2023 నవంబర్ 29వ తేదీన మరి నువ్వు ఈ వీడియో చేసావు బ్రదర్. మరి మీ ఛానల్ మేము ఎంతో మంది నమ్ముతున్నాము. ఇది దాదాపు 11,000 మంది చూశారు ఈ వీడియోని. ఇది ఎంతో మంది వాస్తవం అని అనుకుంటారు కదా, అరే ఇదంతా కథ, కల్పిత కథ, ఇదంతా ఎవడో చేసినదా అని చెప్పేసి అందరూ అనుకుంటారుగా. సరే రైట్. అయితే ఇదే విషయం గురించి, ఈ యొక్క ఎందుకంటే అలాంటి లో క్యాస్ట్ స్టోరీ గురించి రూల్ ఉండేదంట. మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి విక్రమ్ ఆదిత్య చేశాడు. విక్రమ్ ఆదిత్య దీని గురించి నాకు ఆధారాలు దొరికినాయి, అసలు మనం అనుకున్నది మాత్రమే కాదు, ఇంకా లోతైన విషయాలు నేను చాలా తెలుసుకున్నాను అని చెప్పి అతను కూడా దీని మీద వీడియో చేశాడు. ఎప్పుడు చేశాడు? 2019. విఆర్ రాజా 2023లో చేశాడు. విక్రమాదిత్య 2019లో చేశాడు అనమాట. 2019లో డిసెంబర్ 28వ తేదీన చేశాడు. ఓకే, డిసెంబర్ 28వ తేదీన అనమాట. అయితే అతను చెప్పిన మాటలు ఒకసారి చూడండి. ఎదురుగానే నాకు రొమ్ములు ఉంటేనే కదా నీకు రొమ్ము పరిమాణ పన్ను కట్టాలి, అదే లేకుంటే నీకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు కదా, ఇదిగో తీసుకొని ఆ పొదిన కత్తితో తన 2 రొమ్ముల్ని కోసేసి అరటాకులో పెట్టి ఆ గ్రామాధికారికి ఇచ్చింది. ఈ నంగేలి కథ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కథ. ఎందుకంటే ఇక్కడ కనిపించే కథ ఒకటైతే నేను దీన్ని లోతుగా రీసెర్చ్ చేసిన తర్వాత దీని వెనక మరో కథ ఉందని తెలిసింది. ఆ అసలైన కథ ఏమిటో, ఈ కథలో నిజ నిజాలు ఏమున్నాయో, ఈ కథని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కథ అని నేను ఎందుకు చెప్పానో మీకు మరి కాసేపులో తెలుస్తుంది. అయితే మన దేశం విషయానికి వస్తే మన మతాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు జరుగుతూనే ఉంది. పెద్ద కులాల వారికి చిన్న కులాల మీద ద్వేషం, అంతకన్నా ఎక్కువ పంతం ఇప్పుడు ఉంటూనే ఉంది. వారి పంతం ఏమిటంటే పేదవాడు ఎప్పుడు పేదవాడిలాగే ఉండాలి, వీరు మాత్రం పేదవాళ్ళ పని వల్ల, వారు కట్టే పన్ను వల్ల ధనవంతులు అవ్వాలనే దురాశ. అందుకనే ఆ కాలంలో అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నంగేలి రొమ్ము పరిమాణ పన్నుని వ్యతిరేకించింది ఆమె తన రొమ్ముల్ని దాచుకోలేకపోతున్నందుకు కాదు, తన శరీర భాగాలు కనిపిస్తున్నాయి అని సిగ్గుతో కూడా కాదు, కేవలం కులం పేరుతో అగ్రకులాల వారు చేసే అఘాయిత్యాలకి వ్యతిరేకంగా ఆమె ఇలా చేసింది. ఎందుకంటే 1940 వరకు కూడా కేరళలో స్త్రీలు పై కులం వారు కావచ్చు, చిన్న కులం వారు కావచ్చు, ఎవరు నడుముకి పై భాగాన బట్టలు వేసుకున్న వారు కాదు. అది వాళ్ళ వస్త్ర సంస్కృతిలో లేదు. కేరళలోని మొట్టమొదటిసారిగా తమ వక్షస్థలాన్ని ఒక గుడ్డతో చుట్టుకున్నది 17వ శతాబ్దంలోనే. అది కూడా వారి వక్షస్థలం పట్టుతో కోల్పోకుండా ఉండడం కోసం మాత్రమే. ఆ తర్వాత బ్రిటిష్ వారు ఇండియాకి వచ్చారు, క్రిస్టియానిటీ పెరిగింది. అప్పుడే ఆ కాలంలోనే అందరూ బ్లౌజులు ధరించడం మొదలు పెట్టారు. అయితే నంగేలి చనిపోయిన తర్వాత తక్కువ కులం వారు అందరూ పెద్ద ఎత్తున ఈ రొమ్ము పరిమాణ పన్ను కట్టమా అని వ్యతిరేకించారు. కొన్ని రోజుల తర్వాత 2 స్త్రీలు వాళ్ళ బట్టల్ని పూర్తిగా విప్పి నడ్డంగా చెట్టుకు ఉరి వేసుకున్నారు. అప్పుడు మెడ్రాస్ లోని ఒక బ్రిటిష్ గవర్నర్ ఒత్తిడి వల్ల ప్రేమపర రాజు ఆ రొమ్ము పరిమాణ పన్నుని తొలగించాడు. కానీ దీనికి కూడా ఒక షరతు పెట్టాడు. అది అగ్రకుల స్త్రీలు కప్పుకునే స్టైల్లో చిన్న కులాల వాళ్ళు తమ వక్షస్థలాన్ని కప్పుకోకూడదు అని చట్టం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే అసలు మన భారతదేశంలో వర్ణ వ్యవస్థ అంటే కుల వ్యవస్థ మొదలైంది, కులపిచ్చి ఎక్కువగా ఉండేది కేరళలోనే. అందుకనే మన స్వామి వివేకానంద గారు కేరళ ఒక వెర్రిగోడ పరిపాలించే రాష్ట్రం అని అప్పట్లో అన్నారు. అందుకే కేరళలో ఈ కుల వ్యవస్థ మీద విరక్తి వచ్చి 60% హిందువులు క్రిస్టియానిటీకి, ఇస్లాంకి కన్వర్ట్ అయిపోయారు. ఒక కేరళలోనే కాదు, ఈ కుల వ్యవస్థ మన భారతదేశం అంతటా ప్రజలకి దేశభక్తి కన్నా కులపిచ్చి ఎక్కువ లోటుగా పాతుకుపోయింది. ఈ కులపిచ్చి ఎంతో మంది మనుషులు వారు మనుషులు అని మర్చిపోయి వృధాల్లా పశువులా ప్రవర్తించేలా చేస్తుంది. నా దృష్టిలో కులపిచ్చి ఉన్నవారి వల్లే ఈ దేశం రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతుంది. మనిషి తన కులానికి కాకుండా సాటి మనిషికి విలువిచ్చి, కులం బట్టి కాకుండా మనిషి యొక్క ప్రతిభకి పట్టం కట్టే రోజు అతి త్వరలో రావాలని వస్తుందని ఆశిద్దాం. చూసారు ఫ్రెండ్స్, మరి విక్రమాదిత్య ఏం చెప్తున్నాడు? అది ఆ చరిత్రకు సంబంధించిన ఎవిడెన్స్ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ టైంలో ఉన్న బ్రిటిష్ అధికారుల గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆ టైంలో ఉన్న క్రైస్తవుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి కొంతమందికి తెలియని విషయం ఏంటంటే క్రీస్తుని గురించి సువార్త ప్రచారం చేసేవాళ్ళు ఇలాంటి మంచి విషయాలు ఇన్వాల్వ్ అవుతారు, కానీ ఎక్కువగా 90% కూడా బ్రిటిష్ వాళ్ళు ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. వారి మీద ఫోర్స్ తీసుకొస్తే తప్ప వాళ్ళు మూవ్ అయ్యేవాళ్ళు కాదనమాట. సో ఈ విషయంలో, ఈ పన్ను విషయంలో చాలా మంది క్రైస్తవ మిషనరీలు ఈ విషయంలో వాళ్ళు పోరాడినట్టు చరిత్రలో కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అనమాట, క్రిస్టియన్ చరిత్రలో. రైట్. మరి ఆదిత్యకి ఎలా దొరికిన ఈ ఆధారాలు? 2019లో చేసిన ఆదిత్య అతనికి ఎవిడెన్స్ దొరికినాయి అని, ఇంకా లోతైన రీసెర్చ్ చేశానని చెప్పి అతను చెప్తున్నాడు. మీరిద్దరి యొక్క ఛానల్స్ కూడా వాస్తవాలు చెబుతారనే కదా ప్రజలందరూ చూసేది. మరి మీరిద్దరూ చెప్పిన మాటలకి పొత్తు లేదు అసలు. ఇప్పుడు మేము ఎవరిది నమ్మాలి? రైట్. విఆర్ రాజా ఛానల్లో చూసిన తర్వాత నేను అనుకున్నాను, అసలు ఏంటి మరి ఇతను ఎలా దీన్ని నమ్ముతున్నాడు, ఏ కోణంలో దీన్ని నమ్మాడు అతను అని నేను అనుకున్నప్పుడు మరి కొన్ని విషయాలు గమనించాలి ఇక్కడ.
అదేంటి అంటే విఆర్ రాజా ఎలా సెర్చ్ చేశాడు అంటే ఆ సెర్చింగ్ చేసిన దాంట్లో కొన్ని విషయాలు. CGI చంద్రడోస్ ఈ యొక్క నంగేలి గురించి ఇతను మాట్లాడిన మాటలను బట్టి ఇతను ఇది అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. ఎవరు? ఇతను ఒక జడ్జి. ఇమేజ్ వీలైతే పెడతాను చూడండి ఒకసారి. డివై చంద్రడోస్ అనమాట. ఇతను ఒక జడ్జ్. ఓకే, అతను మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా ఒక ఫేక్ స్టోరీ అన్నట్టు అతను మాట్లాడాడు, ఈ జడ్జి మాట్లాడాడు. నేను అనుకున్నది ఏంటంటే అసలు ఇతను ఎందుకు అలా చెప్తున్నాడు? ఇప్పుడు అతని కోణంలో, ఆ జడ్జి గారి కోణంలో ఎలా స్టడీ చేసి, ఎలా మాట్లాడి, వాటన్నిటిని ఎంక్వైరీ చేసి దాన్ని ఎందుకు ఇలాగా ఫేక్ స్టోరీ అన్నట్టు మాట్లాడాడని చెక్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే నంగేలి మీద కానీ ఆ యొక్క కుల వివక్షత విషయంలో ఎవరయ్యా ఈ కుల వివక్షత తీసుకొచ్చింది అంటే పక్క 100 బ్రాహ్మణులు. అగ్రవర్ణాల లేదంటే అగ్రవర్ణం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో భయంకరంగా ఈ యొక్క బ్రాహ్మణ జాతి మాత్రమే. ఈ యొక్క బ్రాహ్మణులే అనేక మందిని ఈ విధంగా అంటరాని వారిగా క్రియేట్ చేసి, గ్రంథాలు క్రియేట్ చేసి, ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి ఇంటర్నెట్లో మీరు చెక్ చేసుకోండి. ఇంత దారుణమైన పన్ను విధించడానికి కూడా వీళ్ళే ప్రధానమైన సూత్రధారులు, వీళ్ళే బాగా టార్చర్ చేసేవాళ్ళు ఆ స్త్రీలను. ఇంకా చాలా మంది వాళ్ళ గురించి చరిత్ర తెలుసుకోవాలంటే. సో ఇది బ్రాహ్మణులు చేసే పని, బ్రాహ్మణుల వివక్షత, బ్రాహ్మణుల యొక్క విధి విధానం ఇది. సో ఇతని గురించి ఎంక్వైరీ చేస్తే ఇతను ఎవరో తెలుసా? ఈ జడ్జి గారు ఎవరో తెలుసా? మరాఠీ దేశస్థ బ్రాహ్మణుడు. ఈ జడ్జి వాళ్ళ డాడీ, ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే, రీసెర్చ్ చేస్తే వాళ్ళ డాడీ బ్రాహ్మణుడు అని తెలిసింది. ఇప్పుడు ఇతను ఎవరు? ఈ జడ్జి గారు ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు చేసిన అరాచకాలను వాళ్ళు ఒకటి కాబట్టి ఆ వ్యూలో చూసి ఎంక్వైరీ చేసి ఆ వ్యూలో మాట్లాడి ఉండొచ్చు కదా. అర్థమైందా? సో ఇది విఆర్ రాజా నమ్మాడు. ఎందుకు నమ్ముతున్నాడు అంటే విఆర్ రాజా కూడా ఒక మంచి హిందూగా ఉండడానికి ఇష్టపడతాడు. ఇంకొక విషయం ఉంది ఇక్కడ, అసలైన ట్విస్ట్. ఇదేంటి పూర్తిగా 2019లో చేసిన వీడియోకి పూర్తిగా విరుద్ధంగా ఉంది విఆర్ రాజా వీడియో కూడా. అంటే విక్రమాదిత్యకి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అతనేమో ఆధారాలు దొరికినాయి అంటాడు, ఇతనేమో ఆధారాలు దొరకలేదు, ఇదంతా ఫేక్ అంటున్నాడు. ఏంటి అనుకున్నప్పుడు మరొక విషయం ఏంటి అంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి విఆర్ రాజా చేశాడు 3 నెలలు, జస్ట్ 3 months బ్యాక్ చేశాడు అనమాట. మీకు ఇమేజ్ పెడతాను చూడండి. 3 months బ్యాక్ బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం గురించి అతను వీడియో చేశాడు. ఎలా చేశాడో తెలుసా? ఆ వీడియోలో అతను నమ్ముతున్నానని చెప్పాడు. బ్రహ్మం గారు ఏదైతే చెప్పాడో అది నేను నమ్ముతున్నాను, జరిగిన వాటి గురించే నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి మంచి వీడియోనే. నేను ఎవరిని విమర్శించట్లేదండి. ప్రజలు వేటిని నమ్మాలి, వేటిని నమ్మకూడదు అనే విషయము అర్థం చేసుకోవడానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరే ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతామా? మనంతరకు మనం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉందిగా. అందుకే నేను చెక్ చేస్తూ ఉంటాను. ఒక వాస్తవికమైన చరిత్రకు సంబంధించిన విషయము, లేదంటే అగ్ర కులాల వాళ్ళు ఏదైతే ఎంత దారుణంగా వాళ్ళు చేసిన విధి విధానాలు, ఇవి చరిత్రలో ఇప్పుడు కొత్తగా బీజేపీ ప్రభుత్వము లేదంటే ఈ యొక్క RSS వాళ్ళు, ఈ యొక్క మతోన్మాదులకు సంబంధించిన వాళ్ళందరూ దీన్ని కవరింగ్ చేయడానికి తర్వాత చరిత్ర కనుమరుగైపోతాయి ఖచ్చితంగా. సో ముందుగానే మనం జాగ్రత్త పడాలి వాస్తవాలు ఏంటి అని. సో రైట్. సో 3 నెలల క్రితము బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం నేను నమ్ముతున్నాను, జరిగిన వాటి గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి ఒక వీడియో చేశాడు. ఎవరు? విఆర్ రాజా. ఓకే, ఇప్పుడు సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఇదే బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి ఇది నిజమా అనే టైటిల్ పెట్టి ఈ యొక్క విక్రమ్ ఆదిత్య సైంటిఫిక్ కోణంలో ఇదంతా కూడా ఫేక్ అన్నట్టు, లేదంటే ఇదంతా సైన్స్ ఎలా సాధ్యమవుతుంది అనే విధంగా ఇప్పుడు మనోడేమో విఆర్ రాజా ఏమో నమ్ముతున్నట్టు, విక్రమాదిత్య ఇదంతా ఫేక్ అని చెప్పేసి 6 సంవత్సరాల క్రితమే చేశాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. విక్రమాదిత్య చేసిన ప్రతి వీడియోకి, అంటే ప్రతి వీడియో కాదు క్షమించాలి, విక్రమాదిత్య చేసిన వీడియోకి అదే టాపిక్ గనక తీసుకుంటే విఆర్ రాజా పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అతను ఉందంటే ఇతను లేదంటాడు, ఇతను లేదంటే అతను ఉందని కనిపించింది. సో 6 సంవత్సరాల క్రితం చేసిన బ్రహ్మం గారి కాలజ్ఞానం నేను నమ్ముతున్నాను అని మంచి భక్తి కోణంలో విఆర్ రాజా చెప్పాడు. విఆర్ రాజా ఏ క్యాస్ట్ నాకు తెలియదండి, నాకు అవసరం లేదు కూడా, ఎక్కడ నాకు దొరకలేదు. బట్ విఆర్ రాజా దేని గురించి నమ్మాడో
అతను జడ్జి చెప్పిన విషయాల యొక్క మ్యాటర్ అంతా, అతను ఎంక్వైరీ చేసిన విధి విధానం అంతా కూడా బ్రాహ్మణులకు సపోర్ట్ చేసే విధానము, బ్రాహ్మణులకు సపోర్ట్ చేసే విధానము. సో ఇప్పుడు మనం చూసాం అనుకోండి, విక్రమాదిత్య చూసాం అనుకోండి. విక్రమాదిత్య ఏంటి, విక్రమాదిత్య కూడా చాలా వీడియోలు చేశాడు హిందువుల మీద, చాలా వీడియోస్, మహాభారతం ఇలాంటి పెద్ద పెద్ద వీడియోలు చేశాడు, ఒక ఎపిసోడ్లు చేశాడు అనమాట. కాబట్టి అతను హిందుత్వానికి వ్యతిరేకి కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. విఆర్ రాజా ఏమి ఇతరుల మతస్థులకి వ్యతిరేకం కాదు, కానీ హిందుత్వాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కాబట్టి అతను ఆ కోణంలోనే ఆలోచిస్తూ అదే సరైన విధి విధానం అనుకుంటూ వారి మాటలను అంగీకరించి దాని ప్రకారం వీడియో చేశాడు. ఇదంతా ఫేక్ అన్నట్టు చేశాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీరు గనక వీళ్ళ ఛానల్ గనక ఫాలో అయితే ప్రతిదీ పూర్తిగా బ్లైండ్గా మీరు నమ్మవద్దు. ఓకే, వాస్తవం అనేది మనం కూడా తెలుసుకోవాలి, సెర్చ్ చేయాలి. ఈ భారతదేశంలో బ్రాహ్మణులు చేసిన అన్యాయాలు, అకృత్యాలు అందరికీ తెలిసినవే. వాటిని కథలను కానీ లేదంటే వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన ఉపయోగం లేదు. చరిత్ర మారిపోదు, మార్చడానికి చరిత్రను ఆ యొక్క రూపులు కూడా మాపేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త పడాలని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక వీరరాజా కనుక చూస్తే దయచేసి స్ట్రైకులు గీకులు ఏమాకండి బ్రదర్, నేను మీకు యాంటీగా ఏం చేయలేదు. మీరు ఊహించిన కోణం ఒకలాగుంది, విక్రమాదిత్య ఊహించిన కోణం ఒకలాగుంది. మీకేమో ఆధారాలు దొరకలేదు అంటున్నారు, విక్రమాదిత్యకి ఆధారాలు దొరికాయి అంటున్నారు. కాబట్టి మీరిద్దరూ ఈ విషయం గురించి మాట్లాడుకొని వాస్తవం అనేది బయటకు చెప్పాలి. సో మా ఎంక్వైరీ మాకుంటది, వాస్తవాలు మాకు తెలుసు. కాబట్టి మీరు వచ్చి ఈ మధ్య ఇప్పుడు రీసెంట్గా వచ్చి 3 నెలల క్రితము ఇదంతా కూడా నిజము, ఇదంతా కూడా అబద్ధము అని చెప్పేస్తే నమ్మే అంత చిన్న పిల్లలు ఇక్కడ లేరు ఎవరు కూడా. కానీ ఇంకా అమాయకులు ఉన్నారని నాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కానీ, ప్రతి ఒక్క ముస్లిం కానీ, ప్రతి ఒక్క క్రిస్టియన్ కానీ ఖచ్చితంగా వాస్తవాలను తెలుసుకోండి. వ్యక్తులు తప్పులు చేశారు. కాబట్టి రిలీజన్ మీద నేను నెట్టట్లేదు, వ్యక్తులు తప్పులు చేశారు. ఆ వ్యక్తులు క్రియేట్ చేసిన వారిని మనం నమ్ముతున్నాం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త పడాలని, సత్య దేవుని యొక్క వెలుగులోకి మీరందరూ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. సాధ్యమైతే ఇది విఆర్ రాజాకి చేరే వరకు షేర్ చేయండి, విక్రమాదిత్య కూడా చేరే వరకు షేర్ చేయండి. ఎందుకంటే వాస్తవాలు అనేది ప్రజలకు తెలియాలి, ప్లస్ వారు కూడా మరలా దీని మీద రీసెర్చ్ చేయాలి. ఓకే అండి, ఉంటాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.